రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగినటువంటి ఈ ప్రపంచ యుద్ధంలో అనేక దేశాలు అయితే పాల్గొన్నాయి కదా. అందులో హాంకాంగ్, చైనా అవన్నీ ఒకటే కదా. జపాన్ హాంకాంగ్ని తన స్థావరంగా చేసుకొని అక్కడ యుద్ధం కూడా చేసింది. ఆ సమయంలో అమెరికా వేసినటువంటి ఒక బాంబు ఇప్పుడు హాంకాంగ్లో బయటపడింది. అది ఒక భవన నిర్మాణం జరుగుతుండగా ఆ బాంబు బయటపడింది. 1.5 మీటర్ల పొడవు ఉందంట, ఇంచుమించు ఒక 5 అడుగుల పొడవు, అలాగే 450 కేజీల బరువు ఉంది. దాంతో దాన్ని బయటికి తీసుకెళ్తే ప్రమాదకరమని ఆ బాంబు నిర్వీర్యం చేసేటటువంటి బృందం వచ్చేసి అక్కడే దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టింది. అందుకని 1900 ఇళ్ల నుంచి 6000 మందిని ఖాళీ చేయించి మరి ఆ బాంబుని నిర్వీర్యం అయితే చేశారు. చివరికి ఎన్ని గంటలు పట్టిందంటే 24 గంటలు పట్టింది. శుక్రవారం మధ్యాహ్నం మొదలుపెట్టి శనివారం మధ్యాహ్నం వరకు కూడా దాన్ని నిర్వీర్యం చేశారు. ఎందుకంటే అప్పటి బాంబులు, అది అమెరికాకి చెందినటువంటి బాంబు. ఈ మధ్య చాలా బాంబులు బయటపడుతున్నాయి. జర్మనీలో కావచ్చు, హాంకాంగ్లో కావచ్చు, చైనాలో కావచ్చు, అలాగే ఈ రెండో ప్రపంచ యుద్ధంలో ఏ దేశాల్లో జరిగాయో అన్ని దేశాల్లో కూడా ఈ బాంబులు అయితే బయటపడుతున్నాయి. ఇప్పుడు మొన్న జర్మనీలోనే ఒక పెద్ద బాంబు బయటపడింది. 1500 కేజీల బరువు ఉన్నటువంటి బాంబు అది. దాన్ని కూడా నిర్వీర్యం చేశారు.